గ్రామాల్లోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెదేపా పరిశీలకుడు అజ్జిగుట్టు రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం ఉద్యోగ మేళా నిర్వహించారు. కొప్పర్తి డిక్సన్ టెక్నాలజీ, అక్షత ఎలివేటర్స్, శ్రీ వీరాంజనేయ సర్వీస్ కంపెనీలు మేళాలో పాల్గొని 74 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సహకారంతో నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు నారాయణ రెడ్డి, ఎల్లమ్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్లు రామమునిరెడ్డి, బాలస్వామిరెడ్డి, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షబ్బీర్, వేముకుమార్, తెదేపా మండల ఉపాధ్యక్షుడు పసుపులేటి వీరభద్ర, మహమ్మద్ జబీబుల్లా, మడగ శ్రీనివాసులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నారాయణ రెడ్డి కంపెనీ ప్రతినిధులుగా ఇక్కడికి వచ్చి అన్ఎంప్లాయర్స్కు మేము ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు ఇప్పించగలము అని అంటే రెడ్డి వీళ్ళంతా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత దీంట్లో కూడా ఇన్ఛార్జ్ రవి పాత్ర కూడా ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మీరు జీతం తక్కువ లేకపోతే పని ఎక్కువ అని ఇంట్లో కూర్చుంటే మీకు ఎలాంటి అవకాశాలు ఎప్పటికీ రావు. మీరు ఒక అడుగు ముందు మొదలు పెడితే దాని తర్వాత అవెందుకు అవే అవకాశాలు వస్తాయి. కాబట్టి ఇప్పుడు మీరు పోతే అక్కడ వాతావరణం, అక్కడ పరిస్థితులు మీకు తెలుస్తాయి. ఎవరో ఏదో ఆ పని ఎక్కువ, ఇంకా ఇవే ఎక్కువ, అవి ఎక్కువ అని కొన్ని చెప్తూ ఉంటారు. కొంత సోమరులు కూడా ఉండవచ్చు. మీరు అది కూడా ఆలోచించుకొని ఇప్పుడు ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటే భవిష్యత్తులో మీకు ఆ సర్టిఫికేట్ అనేది మీకు ఖచ్చితంగా భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మీ చదువును బట్టి దాన్ని బట్టి వాళ్ళు ఇచ్చే కేటగిరీలు ఉంటాయి. దాన్ని మీరు ఉపయోగించుకొని మంచిగా ఉండాలని కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.